అమ్మ జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికలకైతే సిద్ధం అంటున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా? అందరం సిద్ధంగానే ఉన్నామండి. మా ప్రాణాలు పోయినా కూడా మేము జగన్ గారికి ఓటేస్తాము. అది మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలన్నీ బాగానే ఉన్నాయండి. అందరు బాగానే ఉన్నారు. అంటే ఏడ్చేవాళ్ళు పేదలకు మంచి జరుగుతుందా? ఎందుకు జరగదండి? అందరూ జరుగుతుంది బాగానే, అందరు బాగానే జరుగుతుంది. పేదలంతా మరి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ ఉన్నారండి, అందరు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఆడవాళ్ళు మాత్రం, లేడీస్ మాత్రం సిద్ధంగా ఉన్నారండి. ఆయన అంటే మాకు ప్రాణం అండి, జగన్ గారు అంటే. వాళ్ళ నాన్నగారు ముఖం చూసి అయినా ఆయన మేము గెలిపిస్తామండి. మాకు గెలిచిన తర్వాత మాకేంటంటే నమ్మకం అండి, ఆయన గెలిచిన తర్వాత కంపల్సరీగా మాకు ఇల్లు ఇస్తారని మాకు నమ్మకం. కాదమ్మా, చాలా చెప్పాడు మరి ఎన్నికలప్పుడు, అవన్నీ నెరవేర్చాడా? అని చేశాడు కదండి. ఏం చేశాడు? మొత్తం చేశాడు ఆయన. ఏం చేయకుండా ఉన్నాడు ఆయన? అదే ఇప్పుడు అందరు ఏడుస్తున్నారు, మగోళ్ళకి వేస్తున్నారు, అందరికి వేస్తున్నారు. మగోళ్ళు పనులకు వెళ్ళట్లేదు. చంద్రబాబు చేయలేదు అప్పుడు? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఇప్పుడు కూడా ఇక డబ్బులు కట్టించుకొని ఇల్లు ఇస్తానని ఇప్పుడు కూడా చాలా మందికి ఇవ్వలేదు ఆయన. ఎవరికి ఇచ్చాడు ఆయన? ఇప్పుడు ఏడుస్తానే ఉన్నారుగా. మాకు బాగానే మేలు జరుగుతుందండి. ఎందుకంటే స్టోర్కి బియ్యానికి బయటకు వెళ్ళే పని లేదు, పింఛన్కి వెళ్ళే పని లేదు, ఇళ్ళకి వస్తుంది. ఏంటి ఇంకా ఏం కావాలి మాకు? ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, స్టోర్లో లైన్లో నించోలేము కదండి మేము వెళ్ళి. అన్ని బాగానే చేస్తున్నాడండి. మాకు ఆయనే రావాలని కోరిక మాకు. అందరం సిద్ధంగానే ఉన్నామండి. ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? జగన్ గారికి సిద్ధంగా. ఏమ్మా ఎందుకని? అంటే ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వం బాగుంది కదండి, అందుకు. ఏమేం చేశాడు మీకు? ఏదే పిల్లలు అమ్మఒడి చేశారు, చెవిత పెట్టారు, అదంతా చేస్తున్నారు కదా. విద్యా దీవెన వచ్చింది, అమ్మఒడి మాకు పిల్లలు లేరు కదా. లేదు, ప్రభుత్వం కూడా చాలా ఇచ్చింది కమ్మా. ఇచ్చింది. ఏమి ఇచ్చింది? చెవిత చంద్రబాబు ఏమీ లేదండి మాకు, ఏం రాలేదు మాకు. ఏం రాలేదండి. వచ్చిన ఇళ్ళకే మాకు లేదు, రాలేదని చెప్పేశారండి. పేరు వచ్చిన కూడా రాలేదమ్మా అని చెప్పేశారు. ఈ అమరావతిలో వచ్చింది. అమరావతిలో ఇచ్చారా? పట్టా ఇచ్చారు. హామీ అంటే చాలా పెద్ద కాస్ట్లీ ఏరియా మాది, చాలా లక్షల్లో ఉంది. అదే కదా మేము కోరుకుంటుంది, ఆయన వస్తే ఇంకా వచ్చిద్దని కోరుకుంటున్నాం అంతే. ప్రస్తుతం అయితే కోర్టులో ఉన్నట్టుంది, ఉందన్నారు. అదే కావాలనే దేవుడికి కోరుకుంటున్నాను. ఇంకా ఎటువంటి పథకాలు వస్తున్నాయి మీకు? ఇంకా ఏం చెప్పలేదండి, నాకు చెవిత రాశారు, అది వచ్చిద్దని చెప్పారు అంతే. కొత్తగా వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది చెవిత రాశారు, మొన్నే రాశారు, వేస్తామమ్మా అని చెప్పారు మొన్నే. ఈ పథకాలన్నీ మంచిగా జగన్ మంచిగా వస్తుంది, అందరికి వస్తున్నాయి, అందరికి ఇస్తున్నారు. పథకాలు తీసుకొని మరి జగన్ మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే చాలా మంది, నిజమేనా? కొందరికి అందట్లేదని వేస్తున్నారు, కొందరికి అందుతున్నాయి, మాకు బాగానే జరుగుతుందని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలకు న్యాయం జరుగుతుంది? జరుగుతుంది, కొందరికి జరగట్లేదని చెప్తున్నారు అనుకుంటున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా, చంద్రబాబుని గెలిపిస్తారా? ఆయనకే గెలిపించాలండి. మళ్ళీ మాకు ఇల్లు ప్రభుత్వం రావాలి, మంచి జరగాలంటే ఆయనకే గెలిపించాలి, జగన్కే.